ప్రకాశం చేత బుద్ధి ప్రకాశిస్తుంది, బుద్ధి ప్రకాశం చేత సమస్త ప్రపంచం ప్రకాశిస్తుంది అని శృతి చెప్పింది అంటున్నావు కదా. శృతి ఆధారంగానే చెప్పాను, నాకు అపోలో కల్పితం కాదు, నేను ఇంతవరకు చెప్పా కదా. ఏంటిదా శృతి అని ఒకవేళ అడుగుతావేమో. దృష్టిర్ద్రష్టారమాత్మానం న పశ్యేదృశ్యమానయా విజ్ఞాతారమరేకేన విజానీయాద్ధి యాం పతిం అని ఈ శృతి. న దృష్టే ద్రష్టారం పశ్యేహే విజ్ఞాతరమరేకేన విజానీయాత్ అని యాజ్ఞవల్కుడు గార్గికి ఉపదేశం చేసేటప్పుడు ఈ పదాలను, ఈ వాక్యాలను ఏం చేస్తాడంటే వినియోగం చేస్తాడు. అది శృతి. న దృష్టే ద్రష్టారం పశ్యేహే. దృష్టి అంటే ఏంటిది, బుద్ధి పరిణామ స్వరూపమైనందువల్ల ద్రష్టారం అంటే చూసేదాన్ని మళ్ళీ చూడదు. ఎట్లాగైతే ఒక టార్చ్ ఈ విషయాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది, మళ్ళీ ఆ విషయాలు ఈ టార్చ్ని ప్రకాశింపజేయగలుగుతావా? అట్లాగే నా దృష్టి ద్రష్టారం. దృష్టి అంటే ద్రష్టని తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఇంకొకరు లేరు. అందువరకే విజ్ఞాతారం అరేకేన విజానీయా. విజ్ఞాత అంటే ద్రష్ట, ఇంకొకరి చేత తెలుసుకోబడదు అని ఈ శృతి చెప్పింది. కాబట్టి సర్వద్రష్ట ఆత్మ, అందువల్ల బుద్ధి పరిణామిని, అపరిణామి అయిన ద్రష్టను బుద్ధి చూడలేదు అని ఈ శృతి చెప్తుంది. కాబట్టి దాని ప్రకారం మేము చెప్పాము. అదే దృష్టే ద్రష్టారం ఆత్మానం న పశ్యేర్ దృశ్యమానయ. దృశ్యమానయ అంటే చూడబడుతున్న వస్తువు చూచే ద్రష్టను ప్రకాశింపచేయదు అని బృహదారణ్యక శృతి మాకు ఇక్కడ ప్రమాణంగా ఉంది, దాన్ని మేము చెబుతూ ఉన్నాము అని. ఒకవేళ నీకు ఆ శృతి యందు మేము చెప్పే మాటలేందు నీకు విశ్వాసం లేకపోతే, ఎందుకు ఎన్ని రకాలు చెప్పినప్పటికీ నువ్వు నమ్మడం లేదు, నీకు నమ్మకం కలగడం లేదు, దాన్ని ఒప్పుకోవడము లేదు. యస్మాత్ సర్వ ప్రమాణోపపన్నో అయమర్థస్తస్మాదతో అన్యథావాదినో జాత్యంద ఇవానుకంపనీయా ఇత్యాహ. యస్మాత్ పరమ ప్రమాణోపపన్న. సమస్త ప్రమాణాలకు పరమ ప్రమాణం ఏంటిది? వేద ప్రమాణము. పరమ ప్రమాణము ప్రమాణోపపన్నో అయమర్థ. పరమ ప్రమాణమైన వేదం చేత ఉపపన్నమైంది అంటే ప్రతిపాదింపబడింది. తర్వాతనేమో మనోహరమైంది అంటే వినేదానికి కూడా ఏది సారభూతమైంది. దాన్ని తస్మాత్ అతో అన్యథావాదిన, దానికంటే భిన్నంగా నువ్వు చెప్పేది సరి అయింది కాదు అని ఒకవేళ వాదిస్తావేమో. ఎందుకంటే శృతి చెప్పింది, యుక్తి చెప్పింది, అనుభవం చెప్తోంది. ఇన్ని చెప్పినప్పటికీ నువ్వు నమ్మకుండా నువ్వు వాదిస్తున్నావు అంటే దానికి ఉపమానం చెప్పారు. జాత్యంగా ఇవాన కంపనీయాత్యాహ. పుట్టిగుడ్డి వాని పైన మనకి ఎట్లాగైతే కరుణ ఉంటుందో ఆ పైన మేము కరుణించవలసి ఉంటుంది అన్నాడు. వాడు పుట్టిగుడ్డి వాళ్ళని చేసేసాడు. మనం బజార్లో పోతా ఉంటే 2 కళ్ళు లేకపోతే అయ్యో పాపం 2 కళ్ళు లేవే ఎట్లా పని చేసుకుంటారో అని మనం అనుకుంటామా లేదా? అంటే వాళ్ళని చూడగానే మా పాపం ఆ పాపం అనిపిస్తుందా లేదా, బాధపడతాం లేదా? అట్లాగే మీరు పుట్టుగుడ్డ వాళ్ళలాగా ఉన్నారు, మీ పైన కూడా మేము దయ చూపించవలసి ఉంటుంది అని. ఎందుకంటే ఇన్ని ప్రమాణాల చేత చెప్పినప్పుడు కూడా నీకు నమ్మకం కలగడం లేదు, దాన్ని నువ్వు స్వీకరించడం లేదు అంటే పుట్టుగుడ్డ వాళ్ళ పైన ఎట్లాగైతే దయ కలుగుతుందో మీ పైన కూడా మాకు అలాంటి దయ కలగవలసి ఉంటుంది అని సిద్ధాంతి పూర్వపక్షిని ఎత్తిపడుస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళని గుడ్డి వాళ్ళని చేశాడు అని అర్థం. తదేతద్వయం బ్రహ్మని వికారం కుబుద్ధిభిః జాత్యంతగయ ద్రష్ట్రైవ కోటిష పరికల్ప్యతే. మీరు పుట్టుగుడ్డి వాళ్ళు కాబట్టే మేము చెప్పేది ఒప్పుకోవడం లేదు కాబట్టి తదేతద్ అద్వయం బ్రహ్మ, అద్వయమై నిర్వికారమై నిరంజనమై సర్వవ్యాపకమై ఉన్న ఆత్మను కుబుద్ధివి అంటే కుబుద్ధి, చెడు బుద్ధి కలిగిన వాళ్ళు, దోషాలు ఎన్నడమే లక్ష్యంగా కలిగిన వాళ్ళు కుబుద్ధిని. అలాంటి వాళ్ళు జాత్యంతగ దృష్టివ కోటిష పరికల్ప్యతే. జాత్యంతుడు ఏనుగును చూసినట్టుగానే మీ బుద్ధి కూడా అనుకుంటున్నాము అన్నాడు. జాత్యంతుడు అంటే మనం చెప్పాం కదా, 4 గుడ్డి వాళ్ళు ఏనుగులు చూడాలనుకున్నారంట. వాళ్ళకు తోచింది, వాళ్ళకు నచ్చింది, వాళ్ళు చూసిందే నిజమని అనుకొని వాదిస్తారు కదా ఆ గుడ్డి వాళ్ళు. అట్లాగే మీరు కూడా జాత్యంతులు ఏనుగును చూసినట్టుగానే మేము చెప్పేది అర్థం చేసుకోకపోవడం లేదు అంటే మీకు తెలిసిందే నిజమనుకుంటున్నారు, మేము చెప్పేది మీరు ఒప్పుకోరు. ఎట్లాగా? పుట్టుగుడ్డి వాళ్ళు ఏనుగును చూసేదానికి పోయి తలకాయ దగ్గర ఉన్న వాళ్ళు, తొండం దగ్గర ఉన్న వాళ్ళు, కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లాగే నేను చూసిందే నిజం ఎట్లాగైతే వాదించుకుంటారో అలాగే మీరు జాత్యందుల్లాగా మీ వాదనలు మీరు సరి చేసుకుంటున్నారు అని మేము మీ పైన దయ చూపవలసి ఉంటుంది అని
ఓ ముట్టికాయ వేశాడు. ముట్టికాయలు తిన్నావు ఎప్పుడన్నా? ఎట్లుంటాయి? ప్రమాణోపపన్నస్యార్థస్య అసంభవనాత్ తదనుకంపనీయాత్వ సిద్ధి. ప్రమాణాల చేత, ఇన్ని ప్రమాణాల చేత నిరూపణ చేసినప్పటికీ ఆ అర్థాన్ని కేవలం యుక్తి చేత సంభవం లేదు అని చెప్పే వాళ్ళ పైన జాలి పడవలసిందే కానీ కోపం చేసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే రకరకాల ప్రమాణాలతో ఆత్మ యొక్క స్వరూపాన్ని, బుద్ధి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేశాము. దాని స్థితిగతులను, దీని స్థితిగతులను నిరూపణ చేశాము. అయినా పెడవాదం చేత దాన్ని స్వీకరించడం లేదు అంటే మాకు కోపం రాకుండా జాలి పడవలసిన అవసరమే వస్తుంది కానీ కోపం చేసుకోవాల్సిన అవసరము లేదు అని ప్రమాణ ఉపపన్నస్య అర్థస్య. సమస్త ప్రమాణాల చేత ఉపపన్నం అంటే సిద్ధమై ఉంది. దాన్ని అసంభావనాత్, ఇది కాదు, ఇది అసంభవము అని వాదించే వాళ్ళ పైన అనుకంపనీయత్వ సిద్ధి. అనుకంప అంటే దయ, దయ కలిగి ఉండాలనే అనుకోవాల్సి వస్తుంది కానీ అక్కడ బాధపడవలసిన అవసరము. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా అప్పటికి ఎదుటివాడు వినడం లేదనుకోండి, ఇక మనం ఎన్ని చెప్పినా కానీ ఇది ఇంతే వ్యర్థమైన వాడికి తెలియదులే అని మనం ఎట్లా పక్కకు తప్పుకొని పోతాము. తెలిసిన వాడైతే పక్కకు తప్పుకొని పోతాడు, తెలియని వాడైతే వాదిస్తూ ఉంటాడు. వీడు వాదిస్తాడు, వాడు వాదిస్తాడు. ఇప్పుడు యథార్థ స్వరూపం తెలిసిన వాడైతేనేమో వాడు తెలుసుకోలేదు కాబట్టి పోనీలే మనకిందులే అని పక్కకు తప్పుకొని పోతాడు. వీడికి సగం తెలిసి వాడికి సగం తెలిసినట్టయితే ఏమవుతారు? ఇద్దరు కలిసి పోట్లాడుకుంటా ఉంటారు. అట్లాగే ఇప్పుడు సిద్ధాంతం తెలిసిన వాడిగా ఉన్నాడు, పూర్వపక్షేమో తెలియక సగం తెలిసిన వాడు ఉన్నాడు, పూర్తిగా తెలియని వాడు కాదు. అందుకొరకే తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి చెప్పొచ్చు. తెలిసి తెలియని వాడికి చెప్పలేమన్నాడు కదా. తెలిసి తెలియని వాడికి చెప్పలేమన్నా. అందువల్ల ఇక్కడ పూర్తి తెలియని వాడు కాదు వీళ్ళు. ఎందుకంటే ఆత్మ అంటే ఏమో తెలుసు, వాళ్ళ వాదన ప్రకారం వాదిస్తూనే ఉన్నారు. కానీ అది సంపూర్ణంగా తెలుసుకోలేదు కాబట్టి తెలియజెప్పడు ఇంతవరకు. అయినప్పటికీ సమస్త ప్రమాణ సిద్ధమైన మరి వస్తు స్వరూపాన్ని ఉన్నదిన్నట్టుగా ఒలిచి నీ ముందు పెట్టి చూపించినప్పుడు కూడా ఒప్పుకోకపోతే ఇంకా దయచూపవలసిందే. కానీ ఒక పిల్లవాడు ఎన్నిసార్లు చెప్పినా కొట్టినా గాని వాడు వినడం లేదనుకోండి, చెప్పాము, కొట్టేది కొట్టాము, అయినా వినడం లేదు. ఏం చేస్తాము? ఇక పోతే పోయిన వదిలేస్తాం. అట్లాగే వీళ్ళ స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి అనేదాన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. తర్వాత తదేతదాహ, ఆ యొక్క శృతి యొక్క యుక్తుల చేత ఏదైతే నిర్ణయింపబడిందో ఆ యొక్క అర్థాన్నే మళ్ళీ నిరూపణ చేస్తూ యద్యద్ విశేషణం దృష్టం ఆత్మాన తదన్వయాత్ స్వస్య కుంభాదివత్ తస్మాదాత్మాత్యాన్ నిర్విశేషణ. యద్యద్ విశేషణం దృష్టం, ఏ విశేషణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయో లోకములో, విశేషణాలు అంటే అర్థమేమి? ఆయా వస్తువుకు సంబంధించి విశేషణాలన్నీ కూడా, ఏ విశేషణమైనా కూడా కావచ్చు కాక, నా ఆత్మాన తదన్వయాత్, ఆత్మకు సంబంధించినవి కాదు, బుద్ధికి సంబంధించినవి. ఎందుకంటే అది అన్వయం కావడం లేదు. అన్వయం అంటే అర్థమేమి? బుద్ధి ఉంటేనేమో విశేషణాలు ఉన్నాయి, బుద్ధి లేకపోతే విశేషణాలు లేదు. అంటే బుద్ధి అంటే బుద్ధి వృత్తి అనుకోండి. బుద్ధి వృత్తి ఉంటేనేమో విశేషణాలు ఉన్నాయి, బుద్ధి వృత్తి లేకపోతే విశేషణాలు లేవు. అట్లాగే బుద్ధి వృత్తి ఆత్మ యందు లేదు కాబట్టి అక్కడ విశేషణాలు కూడా లేవు. ఎట్లా? కస్య కుంభాధివత్, ఆకాశానికి ఎట్లాగైతే విశేషణాలు లేవో, కుంభాధివత్ అంటే కుండ ఉన్నందువలనే విశేషణం ఎట్లాగైతే వస్తుందో, ఘటాకాశం మఠాకాశం వగైరా అని ఆకాశానికి విశేషణాలా, అది కుండకు విశేషణాలా? ఘటాకాశము మఠాకాశము మహాకాశం అనే విశేషణాలు అది ఆకాశానికా లేదు కుండకా? బుద్ధి లేని వాళ్ళేమో ఆకాశానికి అనుకుంటారు, ఎందుకంటే ఘటాకాశం ఘటంలో ఉంది కాబట్టి. కానీ కుండ వచ్చింది కాబట్టి ఘటాకాశం అనే పేరు కలిగిందని ఎవరికి? వివేకవంతుడికి కలుగుతుంది. మఠాకాశం అని, కరకాకాశం అని, అభ్రాకాశం అని రకరకాలుగా ఎక్కడెక్కడికి పోతే అక్కడెక్కడ ఆకాశాన్ని పెడుతున్నాం. అంటే స్థానం మారినందువల్ల పేరు మారిందా, ఆకాశానికి పేర్లు వచ్చినాయా? అట్లాగే కుండాదుల వల్ల ఆకాశానికి ఎట్లాగైతే విశేషణాలు వచ్చాయో అట్లాగే నిర్విశేషణ ఆత్మన తద్వత్, నిర్విశేషమైన ఆత్మకు కూడా బుద్ధి విశేషణాల చేత విశేషం కల్పింపబడుతుందే కానీ అక్కడ కూడా వాస్తవం కాదు. ఎట్లాగా ఆకాశం లోపల కుంభాదులను తీసుకుని ఎట్లాగైతే విశేషణాలను కల్పించామో అట్లాగే ఆత్మ నిర్విశేషమైనప్పటికీ నిర్వికారమైనప్పటికీ బుద్ధి వృత్తుల చేత బుద్ధి విశేషణాల చేత ఆత్మయందు విశేషణాలు కల్పింపబడుతున్నాయి కానీ వాస్తవము
కాదు అని. ఎక్కడ కుండను బుద్ధివృత్తులు ఏంటిది? ఇప్పుడు మొత్తానికి 5 ఉన్నాయి మనకి ఇక్కడ. ఏంటిది? అస్థి భాతి ప్రియం రూపం నామం ఇత్యంశపంచకం. అస్థి భాతి ప్రియం రూపం నామ చేత్యంశపంచకం. ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఈ అంశాలు. ఒకటి అస్థి అంటే ఉనికి, భాతి అంటే ప్రకాశిస్తుంది, ప్రియం అంటే నాకు ప్రియంగా ఉంది. మూడైనయా నామము రూపము. ఇవి 5 మొత్తం ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏది చూసినా 5 ఉంటాయి. మైకు ఉన్నది, అస్థి అయిందా? మైకు ప్రకాశిస్తుంది అంటే కనిపిస్తుంది అని. భాతి రెండైనయా మైక్ అంటే నాకు ప్రియంగా ఉంది, మైకులో మాట్లాడమంటే ప్రియం. 3 అయిపోయినాయా? తర్వాత మైక్ అనే రూపము, మైక్ అనే నామము. దీనిలో అస్థి భాతి ప్రియము ఈ 3 ప్రతి వస్తువునందు ఉంటాయి. కానీ నామం రూపము ఎక్కడిదక్కడే ఉంటుంది. నామం రూపము ఎక్కడిదక్కడి పరిమితం అవుతుంది గాని అంతటికి పోవు. ఏ వస్తువు దగ్గర ఆ వస్తువే నామం రూపం ఉంటుంది. కానీ అస్థి భాతి ప్రియము అన్ని వస్తువుల దగ్గర ఉంటాయి. అందుకొరకే ఆద్యత్రయం బ్రహ్మణ, మొదటి 3 బ్రహ్మకు సంబంధించినవి. బ్రహ్మ అస్థి, బ్రహ్మపాతి, బ్రహ్మప్రియం. కానీ నామరూపము తతోద్వయం జగద్రూపం అన్నారు. జగత్తుకు ఆ 2 రూపాలు, నామము రూపము జగత్తుకు సంబంధించినవి గాని ఆత్మకు సంబంధించింది కాదు అన్నారు. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, నేను ప్రకాశిస్తున్నాను, నాకు నేను ప్రియము అన్నాడు. ఎవరికి వాళ్ళ ప్రియమా? పక్కవాడు అప్రియం కావచ్చు. కానీ ఒక గురువు గారు ఇలాంటి శిష్యుని పిలిచేసి అరటిపండు ఇచ్చేసేసి, అయ్యా నీకు ఈ లోకంలో ఎవడు అత్యంత ప్రియమైన వాడో వాడికి ఇచ్చేసి రమ్మన్నాడంట. గబక్కన నోట్లో వేసుకున్నాడు గురకాయ స్వాహ. అదే ఏంట్రా, నీకు అత్యంత ప్రియమైన వాళ్ళకి ఇచ్చామంటే నాకంటే ప్రియమైన వాడు ఇంకా నాకెవరున్నాడు, నాకు నేనే ప్రియం కాబట్టి నేనే తిన్నా అన్నాడు. కాబట్టి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని యాజ్ఞవల్కుడు మైత్రేయికి బోధించిన బోధ. తనకు తాను అందరికీ ఎటువంటి వాళ్ళైనప్పటికీ తనకు తాను ప్రియంగా ఉండి తన తర్వాతనే అన్ని ప్రియం. ఇంకొక రకంగా చెప్పాలంటే సమస్త జగత్తును ప్రేమిస్తున్నా అంటే తన కొరకే ప్రేమిస్తున్నాడు కానీ ఎదుటి వాళ్ళ కొరకు కాదు. ఆత్మనస్తు కామాయ. అందువల్ల అస్థి భాతి ప్రియం ఈ విశేషణాలు దేనికి సంబంధించినవి? మిగతా 2 జగత్తుకు సంబంధించినవి కాబట్టి నామము లేదు, రూపము లేదు, దానికి సంబంధించిన పరిణామము లేదు. పరిణామం కూడా నామం రూపం ఎప్పుడు వచ్చింది? పరిణామంతో వచ్చింది. పరిణామం లేకపోతే నామము రూపము లేదు. కాబట్టి ఆత్మకు పరిణామం లేదు కాబట్టి నామరూపం కూడా లేదు. నామరూపం ఎప్పుడైతే లేదో జడానికంటే భిన్నమైంది, జడాన్ని ప్రకాశింపజేసేదే కానీ వాస్తవికమైన పరిణామం దానిలో లేదు అనేదాన్ని మరి శృతి కూడా చెప్పింది, మేము కూడా చెప్తున్నాం. అతశ్చ ఆత్మనో భేద సంస్పర్శో. అందువల్ల భేదము ఏమాత్రం కూడా ఆత్మను స్పర్శ కూడా చెయ్యదు, అంటే అంటుకొని కూడా అంటదు, అంటే దూరంగానే ఉంటుంది. భేదం అనేది ఎక్కడుంది? పరిచ్ఛిన్నంలో ఉంది కానీ ఆత్మనో లేదు. ఎప్పుడైతే నామం రూపం వచ్చిందో అక్కడ భేదం వచ్చింది. ఎందుకంటే దీని నామం వేరు, దీని రూపం వేరు, దీని నామం వేరు, దీని రూపము వేరు. అట్లాగే ఇది వేరైంది, ఇది వేరైంది. నామం రూపం ఎప్పుడైతే తేడా వచ్చేసిందో అవి 2 వేరైపోయినాయి. ఇప్పుడు అక్కడొక మైకి పెట్టింది, ఇక్కడొక మైకి పెట్టింది, అది మైకే, అది రూపమే, ఇది మైకే, ఇది రూపమే. 2 భేదం అవుతాయా? ఒకవేళ చిన్నది పెద్దది అనే దానిలో మళ్ళీ విశేషం పెట్టుకుంటే వేరవుతాయి కానీ మైకే. అట్లాగే నామరూపము లేనందువల్ల భేదాస్పర్శో భేదస్య మిథ్యా స్వభావ్యాత్. భేదం అనేది మిథ్యా స్వభావమే కాని వాస్తవికం కాదు, కల్పిత స్వభావం కలిగింది భేదము. అందుకొరకే భేదము నామరూపం పెట్టింది, ఆ నామరూపము కూడా కల్పితమే. ఎట్లా కల్పితం అంటావేమో కదా. ఇప్పుడు విచారించండి, మీకు మనం ఒక ప్రాక్టికల్ గా వెళ్ళాలి కదా. నామం రూపము ఇది కల్పితము అన్నాం. ఇది కనిపిస్తుంది కదా, దీని పేరేంటి? బల్ల. ఈ బల్ల అనే పేరు, ఈ బల్ల అనే రూపము కల్పితమా వాస్తవమా? ఎట్లా కల్పితము? ఉన్నది చెక్క, చెక్క అనేది ఉంది కానీ దానికి బల్ల అనే రూపం, బల్ల అనే పేరు లేదు. మనం కల్పించాము, దాన్ని ఇంకో రకంగా మారుస్తే బల్ల అన్నాం.
దీన్నో స్టూలు అన్నాము. ఈ నామము రూపము కల్పన అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? ఉన్నది చెక్కే అయితే ఉన్న చెక్కని ఇలా మలిచి రూపం పెట్టేసి దానికి ఒక పేరు పెట్టాము, ఇలా మలిచేసి దానికి ఒక రూపం పేరు పెట్టేసేసాము. ఇది బల్ల అన్నం, అది స్థూల అన్నం, ఇదేమో ఇంకో చెక్క అన్నం, రకరకాలుగా అన్నం. కానీ చెక్క కంటే భిన్నమా ఆ నామరూపాలు? ఇప్పుడు చెక్క ఎందో నామ రూపము రెండు కల్పించబడ్డాయా లేదా? అందుకొరకి ఎక్కడెక్కడ నామరూపం ఉంటే అక్కడెక్కడ కల్పితమే కానీ వాస్తవం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బంగారం ఒకటే అయినప్పటికీ నామము రూపం రెండు కల్పితమా వాస్తవమా? అట్లాగే సర్వత్రా కూడా మనం చేసుకున్నట్టయితే నామరూపాలంతా కూడా కల్పితము అన్నారు. అందువల్ల మిథ్యా స్వాభావ్యాతు, మిథ్య అంటే అజ్ఞానం చేత అవి కల్పింపబడ్డాయే కానీ వాస్తవ అజ్ఞానం అంటే అర్థమేమి? చెక్క అనే జ్ఞానం లేని కారణం చేత బల్ల అంటున్నాం. ఇది చెక్క కంటే భిన్నం కాదనుకున్నప్పుడు అనామ రూపం రెండు ఉన్నాయా? ఎక్కడ పోయినాయి. చెక్కను మర్చిపోయిన తర్వాత కదా మనం బల్ల అంటున్నాం. చెక్క అనే జ్ఞానం ఉంటే నామము లేదు, రూపము లేదు. అట్లాగే సర్వత్ర మనం చూసినట్టయితే దాని పేరు తలుపు అన్నాం. అది నామరూపమే కదా, అది చెక్కే కదా. ప్రతి చోటకు వెళ్ళండి కూడా మరి తలుపు ఉన్నది, తలుపు ప్రకాశిస్తుంది, తలుపు బాగా ఉంది. ఇవి మూడేంటి? అది ఆత్మకు సంబంధించినవి కాబట్టి అవి కల్పితం కాదు. ప్రతి వస్తువు దగ్గర పోవచ్చు, ఇంకో దగ్గర ఉంది. అందువల్ల ఈ మూడు ఆత్మకు సంబంధించిన విశేషాలు, రెండేమో జగత్తుకు సంబంధించిన విశేషాలు. అందువల్ల ఈ భేదం ఏంటిది అంటే మిథ్యాకల్పితమే కాని వాస్తవికము కాదు. అది ఆత్మకు ఏమాత్రం కూడా సంబంధము లేదు. అందుకొరకే భేదస్థ మిథ్యా స్వాభావ్యాత్ సంస్పర్శో నా ఆత్మ ఏమాత్రం కూడా స్పృశించవు. అందువలనే అత ఎట్లాగంటావా ఆ విషయాన్ని మేము చెప్పబోతున్నాము విను అని చెబుతూ, అవగత్యాత్మనో యస్మాత్ ఆగమాపాయికం భవతు సాహంకారమిదం విశ్వం తస్మాత్ కచాదికవత్. ఆగమాపాయికం భవత్. ఆగమాపాయి అంటే ఒకసారి చెప్పాను, గుర్తుంది కదా. వస్తువు పోతూ ఉంటుంది. ఆగమం అంటే రావడము, అపాయం అంటే పోవడం. జ్ఞానస్వరూపుడైన ఆత్మ దాని యొక్క సన్నిధానం వలన అహంకారంతో కూడుకున్న ఈ ప్రపంచం ఎట్లాగైతే కొండ ఆగమ అపాయం అంటే వస్తువు పోతుందంటే పుడుతూ ఉంటుందో నశించిపోతూ ఉంటుందో, అవగతి ఆత్మనో యస్మాత్. అవగతి అంటే తెలుసుకోవడం లేదా జ్ఞానం. జ్ఞానస్వరూపమైంది ఆత్మ. ఆ ఆత్మయందు ఎట్లాగైతే కొండ వస్తువు పోతూ ఉంటుందో, వస్తువు పోవడం అంటే ఏంటిది? కల్పించబడినమే కదా. మట్టి ఎందు కల్పింపబడుతుందో అట్లాగే ఈ సమస్త జగత్తం సాహంకారమిదం విశ్వం. అహంకార సంజాతమైందే సమస్త విశ్వము. అహంకారం ఉంటే విశ్వం ఉంది, అహంకారం లేకపోతే విశ్వము లేదు. అందువల్ల కుండ ఎట్లాగైతే ఉత్పత్తి వినాశాలు కలిగిందో అట్లాగే ఆత్మయందు ఈ జగత్తంతా కూడా అహంకారం చేత కర్తృత్వ భోక్తృత్వాల చేత కల్పింపబడింది కాబట్టి అది కూడా వస్తువు పోతూ ఉంటుంది. ఆ కారణం చేతనే ఏమన్నాడు విష్ణు, తస్మాత్ ఆ కారణం వల్ల చాత్ కచాదివత్. కచం అంటే కేశవండ్రకం అంటారు. ఈ శాస్త్ర భాషలో కేశవండ్రకం అని ఒకటి వస్తుంది. కేశవండ్రకం అంటే రెండు రకాలుగా చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే నోట్లో నీళ్లు చూసుకొని ఏదో నోట్లో పెట్టుకుని ఉఫ్ అంటారు. లోపల పైకి కొన్ని ఎగురుతాయి. ఏంటి వాటి పేరు? బుడగలు. బుడగలు వెళ్తాయా లేవా? బుడగలు లోపల బయటకు వచ్చేసినాయి. మళ్ళీ తర్వాత ఉంటాయా పోతాయా? బయటికి వచ్చినాయి, పోయినాయి. కేశవంటకం అంటే కొన్ని ఏం చేస్తాయి, ఇట్లా దీర్ఘంగా చూసినప్పుడు కన్ను విప్పారు చూసినప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని వెంట్రుకలాగా సన్నగా గుండ్రగా కనిపిస్తా ఉంటాయి. దూరంగా చూసినప్పుడు చూసే ఉంటారు. అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా కళ్ళని సగం మూసుకొని అట్లా చూసినప్పుడు దూరంగా ఏంటిది వెంట్రుకలాగా సన్నగా గుండ్రగా చుట్టుకున్నట్టు ఉంటాయి. అవి కల్పితమా వాస్తవికమా? వచ్చినాయి, పోయినాయి. అయితే ఈ ఉపమానమో అందరికి సరిపోదు, దూరంగా గుండ్రంగా చుట్టుకున్నది. కానీ బుడగలు మాత్రము అట్లే కాకుండా మామూలుగా నీళ్ళల్లో కూడా బుడుబుడు అంటూ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. బుడగల్లాగా ప్రపంచం వస్తూ ఉన్నాయి,
పోతున్నాయి. ఏ ప్రపంచం? ఇగో ఈ బొమ్మలన్నీ కూడా వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఈ బుడగలతో సమానం. బుడగ ఎప్పుడు పోతుందో లేదు. బుడగ ఎంతసేపు ఉంటుంది చెప్పగలుగుతామా? మనం ఉంటుందనుకున్నంతసేపు ఉండవచ్చు, లేకపోతే దానికి ముందే పోవచ్చు. అందుకొరకే నీటి బుడగ వాటి జీవితం అని పాట పాడుతూ ఉంటారే. పాట పాడే వరకే కానీ మనకు నిర్ధారణ కావడం లేదు. అందువల్ల పోతే పోయారు, మనం పోతాం అనుకుంటాం. అందుకొరకే నీటి బుడగ వంటిది అన్నారు. ఓటికుండ వంటిది అని కూడా అన్నారు. ఓటికుండ అంటే ఏంటిది? ఓటికుండ అంటే పగిలిపోయిన కుండ. పగిలిపోయిన కుండలో నీళ్లు పోస్తే ఎంతసేపు ఉంటాయి? కారిపోతూనే ఉంటాయి. అట్లాగే ఇది పగిలిపోయిన కుండ లాంటిది. ఏం కారిపోతా ఉంది? ఆయుష్ అంతా కారిపోతా ఉంది. ఆయుష్ కారిపోతుంది, ఏదో కారిపోవడం లేదు. ఓటికండ వంటిది వట్టిదిరా అని పాట పాడుతుంటారు కదా. అందువల్ల ఈ ప్రపంచమంతా కూడా ఆగమాపాయన కుంభవత్ అని చెప్పి కేశవంటకం. ఇంకా కుండన్న కొంచెం వరకు స్థాయిగా ఉంటుంది, కానీ కేశవంటకం దానికి స్థాయిత్వం కూడా లేదు. అంటే అంత తాత్కాలికమైంది అని. ఎప్పుడు ఎలా పోతుందని, అయ్యో నేను పోయినప్పుడు బాగానే ఉండండి, వచ్చే వరకు మళ్ళీ లేదండి అంటాం. ఏంటిది? వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. నేను పోయినప్పుడు బాగానే మాట్లాడుతున్నా, తిరిగి వచ్చే వరకు రామ్నామ్ సత్ హే, రామ్నామ్ సత్ అంటే చచ్చిపోయిన వాళ్ళను ఆ మాటతో తీసుకుపోతా ఉంటారు, అంటా ఉంటారు. అందువల్ల ఇగో క్షణం విత్తం క్షణం చిత్తం అన్నారు కదా. సమస్త ప్రపంచాలు కూడా క్షణ ప్రధ్వంసనీ అన్నారు. ఉత్తర క్షణ ప్రధ్వంసమై ఉంటాయి కాబట్టి అట్లాగే జగత్తంతా కూడా. అయితే మాటల్లో అనుకుంటున్నాం గాని నిర్ధారణ కావాలంటే కాలేదు. పూర్వపక్ష కాదు ఉత్తరపక్ష, మనకు మాత్రం నిర్ధారణ అవుతుందా ఏంటి? మనమంతా పూర్వపక్షం. ఎప్పుడు పూర్వపక్షులం కాదు, రెక్కలేని పక్షులం. రెక్కలేని పక్షులం అంటే పైకి ఎగరలేము, కిందికి దూకాలేము. ఎందుకంటే అక్కడ కొట్టుకుంటా ఉంటాం. రెక్కలు ఉంటాయి కదా ఎక్కడికైనా పోయేదానికి. అందుకని రెక్కలేని పక్షులం మనం. పైకి ఎగరలేము, కిందికి దిగలేము, ఉన్న దగ్గరే కొట్టుకుంటా ఉంటాం. టకటక టకటక. ఏది ఖర్చునా, ఏది పెట్టినా, ఏది వచ్చినా వస్తే తినడం, లేకపోతే పోవడము. అందుకొరకే ఏమన్నారు? మిథ్యా అన్నారు. ఆ మిథ్య అనేది దృఢం కావాలి అంటే పూర్వం చెప్పిన ప్రక్రియ అంతా కూడా ఎప్పుడైతే మనకు అవగాహనకు వచ్చేసి దాని యందు స్థిరంగా బుద్ధి నిలుస్తుందో అప్పుడు గాని తన యొక్క వాస్తవికతను గ్రహించగలుగుతాడు. అందువల్ల సర్వస్యైవానుమాన వ్యాపారస్య ఫలమేదేవ యద్ వివేక గ్రహణం. సమస్త అనుమాన ప్రమాణాలకు నువ్వు దేని అనుమాన ప్రమాణం చెప్తూ ఉన్నావో దానికంతా కూడా వివేకం చేత గ్రహించడం ఏదైతే ఉందో అదే ప్రయోజనము. కానీ వివేకం లేకుండా ఏదైతే అనుమాన ప్రమాణం చేసి మనం అనుమాన ప్రమాణం చేశాము, అక్కడ ఏమీ లేదు. అనుమాన ప్రమాణానికి ప్రయోజనం కూడా ఉండాలి. అక్కడ ఏదో కనిపిస్తా ఉంది పొగలాగా, మనం అనుకుంటాము. అగ్ని అనుకుంటాం, అయ్యో అది పొగ అదే దుమ్ములాగా ఉందే అనుకున్నాము. అగ్ని సిద్ధమైందా? అది అనుమానాభాసమైంది కానీ అనుమానం కాలేదు. దాన్ని హేత్వాభాసం అంటారు. శాస్త్ర ప్రక్రియలో న్యాయంలో హేత్వాభాసం. హేతు కాదు, హేత్వాభాసం. పొగలాగానే ఉంది, అక్కడ ఏదో పొగలాగా ఉందయ్యా, అగ్ని ఉందని తీసుకురమ్మంటే అక్కడ పోయే వారికి ఏముంది? అగ్ని లేదేం లేదు. ఏమంటే పొగలాగానే దుమ్ము కూడా ఎగిరింది పై. అట్లాగే ఇప్పుడు మనం చేసే అనుమాన ప్రమాణాలు దేనికైనప్పటికీ ప్రయోజనం ఏంటిది అంటే ఇదే ప్రయోజనము. ఏం ప్రయోజనం? వివేకం చేత గ్రహించేది ఏదైతే ఉందో సకల అనుమాన ప్రమాణాలకు ప్రయోజనకారి అయి ఉంది. అందువల్లనే ఉత్తర శ్లోకం ద్వారా చెప్తున్న తదుచ్యతే బుద్ధిరనాత్మధర్మత్వం అనుమానాత్ ప్రసిద్ధ్యతి. బుద్ధి అనాత్మాని అనుమాన ప్రమాణం చేత సిద్ధింపబడుతుంది. ఎట్లా? ఆత్మనో అపి అద్వితీయత్వం ఆత్మత్వాదేవ సిద్ధ్యతి. ఆత్మ కూడా అద్వితీయము అని కూడా అనుమాన ప్రమాణం చేతనే సిద్ధిస్తుంది అన్నాడు. బుద్ధి అనాత్మధర్మం ఎట్లా సిద్ధిస్తుంది అంటే బుద్ధి అనాత్మ ఘటవతు. బుద్ధి కుండవలే అనాత్మ అయ్యి ఉంది. ఆత్మచేత ఆత్మ నిత్యం అది పరిణామరహితత్వాతు స్వయం ప్రకాశత్వాతు అని దానికి అది సిద్ధిస్తుంది, దీనికి ఇది కూడా సిద్ధిస్తుంది. అందుకొరకు అది అద్వితీయము, చిత్తు, ఆనందము, నిరంజనము అని ఇది కూడా ఆత్మస్వభావం అనుమానం చేతనే. ఎందుకంటే ప్రత్యక్షం మనం చెప్పలేం కదా, లేదు శాస్త్ర ప్రమాణం చేతనే సిద్ధిస్తుంది. కాబట్టి అటు బుద్ధి కావచ్చు, ఇటు ఆత్మ కావచ్చు,
అనుమాన ప్రమాణం వల్ల సిద్ధిస్తుంది కాబట్టి వివేకం చేత దాన్ని మనం వినియోగం చేసుకున్నప్పుడు దాని యొక్క వాస్తవిక ప్రయోజనము మనకు కలుగుతుంది. అందువల్ల యదపి అయం గృహీతృగ్రహణ గ్రాహ్య గృహీత తత్ఫలాత్మక బ్రహ్మాది స్తంభ పర్యంత సంసార అన్వయ వ్యతిరేకాభ్యాం అనాత్మతయ నిర్మాల్యవద్ అపవిద్ధ. అపి అయం గ్రహీతృ, గ్రహీతృ అంటే గ్రహించేవాడు, గ్రహణం అంటే సాధన, గ్రాహ్యం అంటే గ్రహింపబడేది, గ్రహీత్ అంటే గ్రహించింది దాని ఫలం. ఇవన్నీ అయినా ఇప్పటికీ 4, 5, 4. ఒకటంటే గ్రహీత్ అంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ప్రమ, విషయం. ప్రమ అంటే ప్రమితి, అదే కదా ప్రమ అన్న జ్ఞానం అని అర్థము. ఇవి 5 కలిస్తే కదా అక్కడికి పోయేది. ప్రమాత ఒకడు తెలుసుకునేవాడు, ప్రమాణము అంటే వృత్తి, ప్రమేయం అంటే వస్తువు జ్ఞానము, ప్రమ అంటే దాని యొక్క వస్తువు విషయము, దాని యొక్క జ్ఞానం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే బ్రహ్మాది స్తంభ పర్యంత, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని బ్రహ్మలోకం వరకు కూడా ఇవి 5 ఉన్నాయి. ఇవి లేకుండా ఒకటి కూడా లేదు. ఒక్కొక్క దగ్గర తగ్గితే తగ్గొచ్చుగాక, ఎందుకంటే సుషుప్తులు అక్కడ విషయం, స్వప్నంలో విషయం లేదు. మరి ఇవి 5 ఎక్కడ సంభవిస్తామంటే ఎక్కడైతే సంభవిస్తుందో అది. మరి ఇంకా సుషుప్తులో ఏమీ లేదు, అక్కడ అదే సంభవిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే జాగ్రత్త వ్యవస్థను పోల్చుకున్నట్టయితే చీమ దగ్గర నుంచి బ్రహ్మలోకం వరకు కూడా ఈ 5 కలిగి ఉన్నది. బ్రహ్మాది సంపర్యంత సంసార అన్య వ్యతిరేకాభ్యాం అనాత్మతయ, అన్వయం చేత వ్యతిరేకం చేత అనాత్మ అని సిద్ధిస్తుంది. అన్వయం చేత వ్యతిరేకం చేత. అన్వయం ఏంటిది, వ్యతిరేకం ఏంటిది, ఎలా చేసుకోవాలి అని అంటావేమో. ఏంటిది, నిత్య నిర్వికారమై తామ్రాకవలే ఉండే చిదాత్మకంటే అత్యంత భిన్నము. ఎందుకు, అనిత్యమైనందువల్ల. ఘటాదుల వలె ఏదైతే పరిణామం చెందకుండా ఉంటుందో అది నిత్యము అని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని అక్కడి వరకు మనం అన్వయము వ్యతిరేకం చేత ఆత్మ కంటే భిన్నమైందంతా కూడా అనిత్యము, ఆత్మ కంటే అభిన్నమైందంతా కూడా పరం నిత్యము అని చీమ మొదలుకొని బ్రహ్మలోకం వరకు కూడా మనం అన్వయ వ్యతిరేకాలు చేసుకున్నందువల్ల దాని ప్రయోజనం ఏమవుతుంది అంటే నిర్మాల్యవద్ అపవిద్ధ. నిర్మాల్యం వల్ల దాన్ని మనం తొలగించుకోవాలి, లేదా దాని యందు ఆసక్తి లేకుండా చేసుకోవాలి. నిర్మాల్యం వల్ల వదిలిపెట్టాలి. నిర్మాల్యం అంటే ఏంటిది, ఒక్కసారి పూజకు ఉపయోగించిన వస్తువు నిర్మాల్యం అవుతుంది. అది ప్రసాదం కావచ్చు, పువ్వులు కావచ్చు, మాలలు కావచ్చు, ఇంకోటి. దాన్ని మళ్ళీ మనం అలంకరించుకుంటామా, ప్రసాదంగా తీసుకుంటామా, కానీ మళ్ళీ పూజకు పనికిరాదు. దాన్ని ఏం చేస్తాము, ఎంత బాగా ఉన్నా బయటపడేస్తాం. అర్థం చేసుకొని, ఎంత బాగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత సుగంధంగా ఉన్నా దాన్ని ఏం చేస్తాము, మళ్ళీ పూజకు వినియోగించము. అట్లాగే అన్వయ వ్యతిరేకాల చేత ఇదంతా కూడా నశించేదే అని ఒకసారి నీకు నిర్ణయం అవుతే నిర్మాల్యం వలె అపవిద్ధ, దానిలో